చావా చూడకపోతే చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చావా సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. పార్వతీ పదహే హర హర శంభో శంకర శంకర ఛత్రపతి మహారాజు కొడుకు, ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మనకు ఇప్పుడు మాత్రమే తెలిసింది. గతంలో తెలవలేదు. ఎందుకు తెలవలేదు అంటే మన చరిత్రకారులు ఎలా మర్చిపోయారు, మన రాజులు ఎలా మర్చిపోయారు. ఈ చరిత్రను ముందుకు తీసుకెళ్లాలని అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు, ఎందుకు మనకు గుర్తించలేకపోయారు, ప్రపంచానికి ఎందుకు తెలియజేయకపోయారని చాలా బాధ వేస్తుంది. అండ్ సినిమా లేట్ అవ్వడం కూడా చాలా బాధ వస్తుంది. సినిమా హిందీతో పాటు తెలుగులో కనుక రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 500 దాటింది అంటున్నారు. 1000 కోట్లు టార్గెట్ క్లియర్ అయిపోయింది ఈ పాటికే. సో తెలుగులో కొంచెం లేట్ అయినా అల్లు అరవింద్ గారు హ్యాండిల్ చేసేసుకొని బన్నీవాస్ గారు చేతిలో పెట్టడం రియల్ గ్రేట్. వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా తీసుకుంటే ఇంకా లేట్ అయ్యేదేమో, ఇంకా డబ్బింగ్ ప్రాబ్లం వచ్చేదేమో. ఎన్టీఆర్ గారు డబ్బింగ్ వాయిస్ వస్తాను అనుకున్నాం, అది కూడా మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే తెలుగుకి హిందీకి చాలా ఫరక్ ఉన్నది. హిందీలో బేస్ వాయిస్ చాలా బాగా సెట్ అయింది. తెలుగులో చెప్పినా కానీ పర్వాలేదు అనిపించింది. కానీ ఎందుకంటే మనం ఊహల్లోకి వెళ్తాం కదా, మనకు అసలే కొండలు ఎక్కాలి, కొండల మీదకి దూకాలి, కొండల మీదకి చూడాలి, ఆ రేంజ్లో ఊహించుకుంటాం కాబట్టి అది కొంచెం మైనస్ అనిపించింది. ఎన్టీఆర్ కనుక వాయిస్ కనుక పడినుంటే రచ్చేది సినిమాకి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కనుక వాయిస్ పడి ఉంటే రచ్చేది. సినిమా పరంగా సినిమా పాటలు బాగున్నాయి, బీజం బాగుంది. అలాగే రెహమాన్ గారు డైరెక్ట్ హిందీ సినిమా కాబట్టి సెట్ అయిందేమో. తెలుగులో కనుక తీసి రెహమాన్ గారిని కనుక పెట్టుకుంటే, రెహమాన్ గారు డైరెక్ట్ తెలుగు సినిమాకు ఏ సినిమాకు సెట్ అవ్వలేదు. ఆయన పరంగా అయితే మైనస్ అయితే చెప్పలేను, బాగా సెట్ అయింది. ఇక విక్కీ కౌశల్ తప్ప ఇందులో ఏ హీరో చేయలేడు, విక్కీ కౌశల్ గారు మాత్రమే చేయగలరు. అలాగే రష్మిక మందన పాత్ర డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ, ఆమె ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా చెప్పలేకపోయినా కానీ, అటువంటి అవకాశం రాలేకపోయినా కానీ చెప్పిన సన్నివేశాలు మాత్రం చాలా బాగా అనిపించేస్తాయి. ఒక రాజుకి, ఒక మొగుడికి, ఒక యుద్ధ వీరుడికి, ఒక సైనికుడికి ఎలాంటి ఎమోషన్ ఇవ్వాలో, ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలో అటువంటి ఎంకరేజ్మెంట్ అయితే ఆమె ఖచ్చితంగా చేసిందని చెప్పగలను. నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ లో మాత్రం వదిగిపోయింది భయ అక్షయ్ కన్నా. కిర్రాకంటే కిర్రాకు అని లిటరల్ గానా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా, లిటరల్ గా ఏడుస్తున్నా అన్నా. అసలు నాకు అటువంటి కొడుకు, సంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే అన్నా, నేను ఒక నార్మల్ ఎంప్లాయర్ కానీ నిజం చెప్తున్నా, నాకు సంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నా, అంటే మామూలుగా హిస్టరీ చదువుకుంటాం కదా మనం అన్న, ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే మనకు పెద్ద వాల్యూ తెలియట్లేదు. ఈ రోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా. ఫస్ట్ టైం అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను. మీరే అడుగుతున్నారు, మీరే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మొత్తం లిటరల్ గా ఏడుపు వచ్చిందన్నా. అన్న మన తెలుగు హీరోలు కాదు ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరు. అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలరు. కానీ నేను ఎవరికి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి ఐ మీన్ పుటప్ చేయను. మెయిన్ ఏంటంటే హిస్టరీని దాచిపెట్టారు బ్రో. సో మనకి వేరే, మనం చదువుకుంది వేరు, మన హిస్టరీ వేరు అనమాట, జరిగింది వేరు. సో మన హిస్టరీ మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు కాబట్టి అందరూ చూడండి. బాగుంది మూవీ అయితే. తెలుగులో ఏదో వాయిస్ ఓవర్ కొంచెం ఇబ్బంది అన్నారు, బట్ ఏం లేదు, మీకు మూవీ మొత్తం చూస్తే వాయిస్ గురించి అసలు ఏమీ రాదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బట్ పాటలు అంటే కొంచెం సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అంటే సీన్స్ అన్ని ఎలా ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ సీన్స్ కానీ ఆయన సంభాజీ ఎపిసోడ్స్ కానీ ఎలా అవన్నీ బాగున్నాయి బ్రో. నాకు ఒకటి నచ్చింది ఏంటి అంటే, చివరి వరకు నేను చనిపోయినా కానీ నా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ నా గురించి చెప్పుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలి అని చెప్పేసి నేను ఓటమిని అంగీకరించలేదు. సో అదొకటి బాగా నచ్చింది బ్రో. తెలుగులో అలాంటి సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలు కూడా రావాలి, ఖచ్చితంగా రావాలి. మన హిస్టరీ బ్రో అది. అవేంటంటే జస్ట్ ఏదో నార్మల్ గా స్టోరీ తీస్తారు, క్రియేట్ చేస్తారు, బట్ ఇది మన హిస్టరీ కదా, దీన్ని దాచిపెట్టారు. ఇలాంటి స్టోరీస్ చేయరు అని ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే హీరోస్ ఉన్నారు కదా తెలుగులో కూడా, వాళ్ళు కూడా ఇలాంటి ట్రై చేస్తే బాగుంటది. బాగుంటది. మన హిస్టరీ ఏముంది, ఏమి దాచిపెట్టారు, అసలు నిజం ఏంటనేది చెప్పేసి ఇట్లా తీస్తే చాలా ఆదరిస్తారు. ఎవరెవరు చేస్తే బాగుంటది అనుకుంటారు ఇలాంటి స్టోరీస్? ఎవరెవరి అంటే నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో చూసింది అయితే శివాజీ మహారాజ్ లాగా ప్రభాస్ తీస్తే బాగుంటది అనుకుంటున్నాను.